నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టులో ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేటు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఎల్ఎల్బి 5 సంవత్సరాలు ఇంటర్మీడియట్ తర్వాత చదవడం చాలా తప్పు. ఏదైతే బీఏ, బీకామ్, బీఎస్సీ ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాలు చదువుతారో అదేవిధంగా ఈ లా కూడా ఇంటర్మీడియట్ తర్వాత 3 ఏళ్ళు చదివేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్లా ఇంటర్మీడియట్ తర్వాత లా 5 ఏళ్ళు చదవడం అన్నది ఆర్టికల్ 14, 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి విరుద్ధంగా ఉంది. ఇది వైలేట్ చేస్తున్నట్టుంది. కాబట్టి ఈ విధంగా 3 సంవత్సరాలు చదివితే చాలు. ఇంటర్మీడియట్ తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ 3 సంవత్సరాలు చదివే అవకాశం ఉంది. కాబట్టి లా కూడా ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాలు చదివితే చాలు. 5 సంవత్సరాలు చదవడం ఇది వేస్టు, టైం వేస్టు, ఎనర్జీ వేస్టు, డబ్బులు వేస్టు, స్టూడెంట్స్కి వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇదే విధంగా 3 సంవత్సరాలు చదివేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అని గౌరవ సుప్రీంకోర్టులో ఇట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు. ఇది ఇంకా రాబోతోంది హియరింగ్కి. ఈ హియరింగ్లో ఏమవుతుందో వేచి చూడాలి. ఇతను చెప్పే దాంట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్ 3 సంవత్సరాలు ఉంది. ఈ బిఎల్ ఒక్కటే 5 సంవత్సరాలు ఎందుకు ఉండాలి? ఇది 2 ఏళ్ళు వేస్ట్ అవుతుంది కదా కుర్రవాళ్ళకి. కాబట్టి 3 సంవత్సరాలే ఉండాలి లా అని చెప్పేసి ఇదే విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఇది ఇంకొన్ని రోజుల్లో హియరింగ్కి వస్తుంది. హియరింగ్ వచ్చాక ఏమవుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ.